హాయ్ హలో నేను మీ అల్లుడు శ్రీను మరో సరికొత్త సినిమా రివ్యూతో మేము ముందుకు వచ్చేసాను. ముందుగా మన ఛానల్ అల్లుడు శ్రీను టీపీజీ ఛానల్ సబ్స్క్రైబ్. ఈవీ సత్యనారాయణ వాళ్ళ నాన్నగారు ఉన్నప్పుడు మంచి మంచి కామెడీ సినిమాలు తీసి వాళ్ళ నాన్నగారు పోయిన తర్వాత సుడిగాడు లాంటి లాజిక్ లేని సినిమాలు కూడా తీసి ప్రేక్షకులను మెప్పించి మంచి కామెడీ స్టార్గా ఉన్న సమయంలో గత 4 సినిమాల నుంచి అతడు ఒక సీరియస్ రోల్ని మంచి కంటెంట్ ఉన్న రోల్ని సినిమాలు తీసి ప్రేక్షకులను కూడా మెప్పించాడు. అటువంటి అల్లరి నరేష్ నుంచి ఈరోజు బచ్చలమల్లి అనే సినిమా ఉంది. దీని ప్రత్యేకత మళ్ళీ ఇది పూర్తి భయం మూవీ. ఇది మంచి మాస్ మూవీ అండి, ఫ్యామిలీ ఎంటర్టైనర్ కూడా, కానీ కొంచెం వైలెన్స్ ఉంటుంది కానీ అది భరించాలి, కానీ బ్యాడ్ వర్డ్స్ ఉండవు. ఈ మూవీలో నటించిన ప్రతి క్యారెక్టర్ ఆర్టిస్ట్ కూడా మంచి స్పేస్ ఉందండి సినిమాలో. అల్లరి నరేష్ తర్వాత రావు రమేష్ కూడా మంచి సినిమా అనేది ఒక మెసేజ్ సినిమా అండి. అంటే ఎలివేషన్స్ హడావిడి ఏమి ఉండదండి, సినిమా సింపుల్గా వెళ్ళిపోద్ది. మంచి స్టోరీ పిక్చరే, మంచి కంటెంట్ కూడా ఉంటుంది. అప్పుడే తన తండ్రి రెండో పెళ్లి చేసుకోవడంతో తండ్రి మీద కోపంతో తన వ్యసనాలకు బానిస అయిపోయి నిర్లక్ష్యం తిరుగుతూ జీవితాన్ని పాడు చేసుకుంటాడు. అడ్డమైన అలవాట్లన్నీ నేర్చుకుని అలాంటి సమయంలో తన జీవితంలోకి వచ్చిన తన ప్రేయస్ కోసం అన్ని అలవాట్లు మానుకోండి తన ప్రేయస్తో సుఖంగా ఉంటున్న సమయంలో మళ్ళీ తన అలవాట్లు తన పాత్రలను చూసి విసుగెత్తిన ఆడియన్స్కి ఈ బచ్చలమల్లి మూవీ కొంచెం డిఫరెంట్గా ఉంది. ఎందుకంటే ఇది విలేజ్ నెగిటివిటీతో సినిమా. చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే సెంటిమెంట్, తండ్రి కొడుకుల మధ్య సెంటిమెంట్. తండ్రి కొడుకుల సెంటిమెంట్స్ మధ్య బాగానే ఉంటుంది, కానీ అయితే ఒక తండ్రి చేసిన చిన్న పని వల్ల వాళ్ళిద్దరి మధ్య విభేదాలకు దారితీస్తాయి. అది చాలా తక్కువ సీన్స్ అయినా సరే డైరెక్టర్ చాలా బాగా చూపించారు. సీరియస్ రోల్స్ అయితే అల్లరి నరేష్ అసలు టైమింగ్ చాలా అద్భుతంగా ఉంటుంది. తన ముఖ్యంగా ఇంకో విషయం చెప్పాలంటే రావు గోపాలరావు మీకు అందరికీ తెలుసు కదండి. అంతకుముందు జనరేషన్ రావు గోపాలరావు ఏదో ఒక ఊరు వెళ్ళినప్పుడు ఆ ఊళ్ళో జనాలు రావు గోపాలరావుని కొట్టారంట. ఎందుకని ఆరాధిస్తే అంటే ఆ ఊళ్ళో వాళ్ళకి తెలుసు రావు గోపాలరావుని ఎందుకు కొట్టారు, కానీ పక్క ఊళ్ళో వాళ్ళకి తెలియదు కదా రావు గోపాలరావుని ఎందుకని ఆరాధిస్తే అప్పుడు అసలు విషయం తెలిసింది. ఎందుకంటే రావు గోపాలరావు వేసే నెగిటివ్ వేషాలు చూసి అతను నిజంగానే మూర్ఖుడేమనుకోండి జనాలు అతను రావు గోపాలరావుని చూసినప్పుడు అతన్ని నిజంగా నువ్వు ఇంత కఠినమైన వేషాలు ఎంత కఠినంగా ఉంటాడేమనుకుని మనిషి నిజంగానే కొట్టారండి. ఎందుకంటే అంత నెగిటివ్ షేడ్స్లో రావు గోపాలరావు అప్పుడు అలా చేసేవాడు. నిజంగా ఇప్పుడు ఈ విషయం నేను ఎందుకు చెప్తున్నానంటే అల్లరి నరేష్ మూవీలో కూడా అల్లరి నరేష్ నటించిన ఈ మూవీలో కూడా నిజంగా అల్లరి నరేష్ని చూస్తుంటే నిజంగా లాగిపెట్టి కొట్టాలనిపించే విధంగా నెగిటివ్ షేడ్స్ ఇందులో అంత బాగా యాక్ట్ చేశాడండి సినిమాలో. నిజంగా అతను చూసిన ప్రతిసారి మనిషి అంటే ఇలా ఉండకూడదురా బాబు అన్నట్టుగా అంత నెగిటివ్ షేడ్స్తో ఈ సినిమా తీశాడు. అల్లరి నరేష్ తర్వాత ఈ సినిమాలో ఇంకా బాగా యాక్ట్ చేసింది రావు రమేష్. క్లైమాక్స్లో అతను యాక్టింగ్ ఉంటుందండి, చించి పడేసాడు అనుకోండి. రావు రమేష్కి ఇటువంటి యాక్టింగ్ చేయడం కొత్త కాదు, కానీ ఈ సినిమాలో మాత్రం ఆ క్లైమాక్స్లో అతని రోల్ మాత్రం చాలా ప్లస్. హీరోయిన్ అమృత అయ్యర్ కూడా సినిమాలో మంచి స్కోప్ ఉంది, మంచి యాక్టింగ్ చేసింది. ఫ్యూచర్లో కూడా తను చాలా బాగుంటుంది ఈ సినిమా ద్వారా. నెక్స్ట్ చెప్పాలంటే రోహిణి గురించి. అల్లరి నరేష్ తల్లి పాత్రలో చేసింది. రోహిణి చూస్తే నిజంగా మన ఇంట్లో మన అమ్మలాగే అంతలా జీవించిందండి రోహిణి కూడా ఈ సినిమాలో మంచి స్కోప్ దక్కింది. అది నేను ముందే మీకు విషయం చెప్పాను కదా, ఈ సినిమాలో నటించే ప్రతి క్యారెక్టర్కి మంచి స్కోప్ దక్కింది. చాలా గుర్తుండిపోయి నటన చేశారు. సుబ్బు మంగాదేవి అదే ఒక కన్నడ డైరెక్టర్ అనమాట. కొన్ని సీన్స్ రాసుకుంటే దాని మీదే సినిమా తీసేసినట్టుగా అనిపిస్తుంది, కానీ అక్కడక్కడ కొన్ని మైనస్లు ఉన్న ఎమోషన్స్ సీన్స్ మాత్రం చాలా బాగా తీశారండి. అందువల్ల డైరెక్టర్ కూడా కొంచెం పర్వాలేదు, బాగానే తీసాడు. ఫస్ట్ సినిమా అయినా సరే మన తెలుగులో చాలా బాగా తీసాడు సినిమా. ఫైనల్గా సినిమా గురించి చెప్పాలంటే రెగ్యులర్గా చూసే ప్రేక్షకులకి అయితే ఒకసారి లుక్ ఇచ్చి, ఎందుకంటే ఇది కొంచెం రెగ్యులర్ మూవీతో పోతే కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఇంకా ఫైనల్ రిపోర్ట్ చెప్పాలంటే ఫస్ట్ హాఫ్ కొంచెం బలంగానే ఉంటుంది, సెకండ్ హాఫ్ కొంచెం భారంగా ఉంటుంది అనమాట. కానీ సినిమా ఓవరాల్గా అయితే ఒకసారి చూడొచ్చండి. మీరు పెట్టే ప్రతి పైసాకి వసూలైపోతే ఇబ్బంది ఉండదు. అలాగని సినిమా సూపర్ హిట్ అయితే కాదు. దీనికి నేను ఇచ్చే రేటింగ్ మాత్రం 2.5. జై హింద్.